యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ 2878 పోస్టులకు గాను పనిచేస్తున్నది 753 మందే. 7 యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లే లేరు. ఆర్టీయు కేటీ శాతవాహనులు అసోసియేట్లు కూడా నిల్. గైడ్ లైన్స్ ఇచ్చి రిక్రూట్మెంట్ మార్చిన సర్కారు. చివరిసారిగా 2013లో భర్తీ. ప్రతి మీటింగ్ లోనూ ప్రొఫెసర్ల కొరతపై వీసీల ఆవేదన. కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చర్లతోనే నెట్టుకొస్తున్న వర్సిటీలు. అటకెక్కిన పరిశోధనలు అంటూ మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ చూడండి, 11 యూనివర్సిటీలో మొత్తం ఖాళీలు 2125. ఉస్మానియా యూనివర్సిటీలో 936, జేఎన్టీయు హైదరాబాద్ 266, కాకతీయ యూనివర్సిటీలో 332, తెలంగాణ యూనివర్సిటీలో 91, ఆర్టీయు కేటీ 127, పాలమూరు యూనివర్సిటీ 117, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 69, తెలుగు యూనివర్సిటీ 64, మహాత్మా గాంధీ యూనివర్సిటీ 35, శాతవాహన యూనివర్సిటీలో 47, జేఎన్ఎఫ్ఏయులో 41. ఇవన్నీ కూడా ఖాళీలు ఉన్నాయి. పోస్టులన్నీ కూడా మొత్తం 2125 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అంటే ఏం నడుపుతున్నట్టు మీ ప్రభుత్వం? యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేకపోతే వాళ్ళు ఎట్లా చదువు చెప్తారు? పరిశోధన ఎట్లా చేస్తారు? ఏం జరుగుతుంది? ఇది విద్యా సంస్థల పరిస్థితిలో ఉన్నది. యూనివర్సిటీలకే దిక్కు లేదు. ఇక ప్రభుత్వ పాఠశాలలు చూసుకుంటే ఉపాధ్యాయులు రిక్రూట్మెంటే లేదు. మన అన్నానికి టెట్ నిర్వహించారు అంతే. రాష్ట్రంలో చూసుకుంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి పక్క మాట్లాడతాడు. ఇప్పటికే 1 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్టేట్మెంట్ ఇస్తారు. అవి వీళ్ళు ఎగ్జామ్ పెట్టినవి కాదు, వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినవి కాదు. అది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్, గత ప్రభుత్వంలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు. వీళ్ళు ఇస్తుంది మొత్తం కేవలం ఓన్లీ ఆర్డర్ కాపులు మాత్రమే. ఒక ఆర్డర్ కాపులు ఇచ్చుకుంటే ఆ ఉద్యోగాలు మేము ఇచ్చినాం అని చెప్పి డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. అంటారు కదా, మంది ఉంటే వీళ్ళ మా పిల్ల అన్నట్టు ఉన్నది రేవంత్ రెడ్డి ముచ్చట. సో ఇప్పటికే మొత్తం తెలంగాణలో రాష్ట్ర యువత మొత్తం కూడా బగ్గుమంటా ఉన్నది. నిరుద్యోగులు బగ్గుమంటా ఉన్నారు. వాళ్ళ ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి ఖచ్చితంగా. వాళ్ళు ఇప్పటికే ఉద్యమాలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, పోరాటాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు అణచివేస్తా ఉన్నారు. ఎవరైనా ఉద్యమాలు పోరాటాలు చేస్తే నిరుద్యోగులు అరెస్ట్ చేపిస్తా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏమవుతున్నారండి? మాకు ఉద్యోగాలు వేయాలి, మాకు నోటిఫికేషన్లు ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. మీ ముఖ్యమంత్రి సీట్ అడుగుతుర్రా? మీ మంత్రి సీట్ అడుగుతుర్రా? లేకపోతే కాంట్రాక్ట్లు అడుగుతున్నారా? అరే మేము చదువుకున్నాము, మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయండి, మేము ప్రిపేర్ అవుతా ఉన్నాం, మాకు వయసు అయిపోతా ఉన్నది. రేవంత్ రెడ్డి సర్కార్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కాదు, కానీ వాళ్ళు మీరు రేవంత్ రెడ్డికి ఓటేయాలని చెప్పి ఊరు తిరిగి ప్రచారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఈరోజు నిరుద్యోగులను తొంగదొక్కుతా ఉన్నారు. వాళ్ళు యాది మర్చిర్రు. ఈ ప్రభుత్వం ఏది చేయకుండా కానీ వాళ్ళ కాంట్రాక్టుల కోసం కొట్టుకుంటా ఉన్నారు, జేబులు నింపుకోవడానికి పనిచేస్తా ఉన్నారు తప్ప అప్పులు చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో డబ్బులు లేవని చెప్పి అప్పులు తీసుకొచ్చి అప్పుల పాలు చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఈ విధంగా చేస్తా ఉన్నారు. సో మొత్తం కూడా ఉద్యోగ నోటిఫికేషన్ ఏర్పాటు చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా జంజీలు ఎట్లయితే ఉద్యమం చేసిరో, జంజీలు అయితే ఎట్లా ఉద్యమం చేసిరో నేపాల్లో తరిమి కొట్టిరు. నేపాల్లో జంజీలు మొత్తం అక్కడ ఉన్న మంత్రులను అయితే ఏంది, రాజకీయ నాయకులను అయితే ఏంది, ఒక్కొక్కరిని వాస్తవం చెప్పంటే బట్టలు కూడా తీసి మరి రోడ్డు మీద ఉరికించి కొట్టిరు. ఈరోజు నిరుద్యోగులు అంత కోపంతో ఉన్నారు, అంత ఆవేదనతో ఉన్నారు. మీరు కానీ వాళ్ళకు ఉద్యోగం లేకపోతే మాత్రము రేపు జరగబోయేది తెలంగాణలో మనం జంజీ ఉద్యమం రాబోతుంది. తస్మాత్ జాగ్రత్త. ఇది ఒక హెచ్చరికగా గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి, జాబ్ క్యాలెండర్ ఏదో రిలీజ్ చేయాలి. లేకపోతే మాత్రం ఇక వాళ్ళతో పెట్టుకుంటే, విద్యార్థులతో నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వం కింద మీద అవుతుంది, తారుమారు చేస్తారు. అట్లా ఉంటుంది.